2026 సంక్రాంతి కోసం తెలుగు ప్రేక్షకులు గత 6 నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రతిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సంక్రాంతికి పెద్ద సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు భారీగా రావడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్టుగా బ్యాక్ టు బ్యాక్ ఏకంగా 5 తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సంక్రాంతికి ఇతర భాషల సినిమాలేవీ లేవు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలు సంక్రాంతికి సోలోగానే సత్తా చాటేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా రేపు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ముందు దింపుతున్న నేపథ్యంలో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఇక ఈ సినిమాను మారుతి రూపొందించారు. ఇక అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ తో చిరంజీవితో కలిసి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన సినిమాలు అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఇవే కాకుండా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు, ఇక చివరగా శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. ఈ 5 సినిమాలు ఎలాంటి ఫలితాన్ని సాధించబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే మరి.